వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. రైతు నష్టపోవాల్సిందేనా? పంట నష్టం జరగడానికి కారణాలేంటి? గడ్డి మందు కొడితే పంట మాడిపోయింది. తప్పిదం గడ్డి మందుదా, మందు కొట్టిన రైతుదా? అధికారులు వస్తున్నారు, వెళ్తున్నారు. తప్పిదం ఎవ్వరిదనేది తేల్చేదన్నాడు. వివరాల్లోకి వెళ్తే వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని పెరికేడు గ్రామానికి చెందిన అబ్బోజు సేనాపతి తన 3 ఎకరాల వరి పొలానికి కలుపు పెరగడంతో గడ్డి మందు కొట్టాడు. కొట్టిన కొద్ది రోజులకు పంట పొలం మాడిపోవడం జరిగింది. ఏంటని దుకాణదారుని అడిగితే కంపెనీ వారిని పంపించారు. వచ్చారు, చూశారు, వెళ్లారు. రైతు అధికారుల చుట్టూ తిరగగా సైంటిస్టులు వచ్చి పరిశీలించి త్వరలో రిపోర్ట్ ఇస్తామని వెళ్లారు. సేద్య విభాగ శాస్త్రవేత్తని, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం వరంగల్లో పనిచేస్తున్నాను. మనకి రాయపర్తి మండలంలోని పెరికేడు విలేజ్లో ఒక కంప్లైంట్ రావడం జరిగింది. మాకు ఏడియా సార్ ద్వారా ఈ కంప్లైంట్ రావడం ద్వారా ఈరోజు ఫీల్డ్ విజిట్కి వచ్చాము. ఇక్కడ మేము కొన్ని డేటా అనేది కలెక్ట్ చేసుకోవడం జరిగింది. మనకు రైతు ఏ టైంలో సోయింగ్ చేసిండు, ఏ టైంలో ప్లాంటింగ్ చేసిండు, ఏమేమి ఎరువులు వేసిండు, ఏ రకమైన తెగులు పురుగుల మందులు స్ప్రే చేసిండు, అవన్నీ నోట్ చేసుకొని ఒక చదరపు మీటర్కి ఎన్ని పిలకలు ఉన్నాయి, ఎన్ని టిల్లర్స్ ఉన్నాయి, అవన్నీ తీసుకోవడం జరిగింది. తర్వాత మేము వెళ్ళిన తర్వాత సీడ్ బిల్ ఇవన్నీ చూసిన తర్వాత రిపోర్ట్ అనేది మేము డిఏఓ గారికి సబ్మిట్ చేస్తాం. రీజన్స్ అంటూ చాలా ఉంటాయండి. టైమ్ ఆఫ్ సోయింగ్ కావచ్చు, 2 కలవని మందులు ఉంటాయి కదా, కంపాటబిలిటీ లేని హెర్బిసైడ్స్ 2 కలిపి కొట్టడం వల్ల కావచ్చు, ఏదైనా రీజన్స్ ఉండవచ్చు. అవి మేము రాసి పంపిస్తాం. సేనాపతి గారు వేసిన వరి పొలాన్ని సందర్శించడం జరిగింది. అతనికి వరి పొలంలో గడ్డి మందు కొట్టడంలో కొంచెం ఎర్రబారడం జరిగిందని అతడు మాకు వినతి పత్రం మండల వ్యవసాయాధికారికి ఇవ్వడం ద్వారా అక్కడి నుంచి మా వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్ సార్కి ఇస్తే ఆ ఏడీఆర్ సారు సూచనల మేరకు మేము 3 శాస్త్రవేత్తలం ఈరోజు వరి పొలాన్ని సందర్శించాము. అందులో కొన్ని ఉన్న అన్ని అంశాలను, వరి యొక్క పిలకలను, గొలుసులను, ఇవన్నిటిని ఒక స్క్వేర్ మీటర్లో ఎన్ని ఉన్నాయో అన్ని కూడా ఎత్తు, హైటు అన్ని కూడా రాసుకున్నాము. వాటిని అన్ని మేము కొన్ని రైతు సేనాపతి గారు కూడా కొన్ని బిల్స్ ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. అవి ఇచ్చిన తర్వాత ఈ రకం కూడా ప్రైజ్, ఈ రైతు అనేది కొంత ఈసారి 1 మంత్ కూడా లేటుగా విత్తుకోవడం జరిగినది. ఇంకోసారి కూడా రైతు సరైన సమయంలో విత్తుకోవాలని రైతు కూడా సూచించాము. కాబట్టి మేము పోయిన తర్వాత ఈ 2-3 రోజులలో దీన్ని మొత్తం రిపోర్ట్ రాసి జిల్లా వ్యవసాయాధికారికి ఇస్తాము. అక్కడి నుంచి మండల వ్యవసాయాధికారికి ఈ రిపోర్ట్ వస్తే రైతుకు న్యాయం చేకూరే విధంగా మేము ఉన్న వాస్తవాలను రాసి మళ్ళీ రిపోర్ట్ సమర్పిస్తామండి. సబ్స్క్రైబ్ చేసుకోండి TG24. सब्सक्राइब TG24 TV. सब्सक्राइब कीजिए TG24 TV और एंजॉय कीजिए.